హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీఐ తెలుగు విలాగ్స్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో పూర్తిగా ఏపీ వెబ్సైట్ పరీక్షలు అనేవి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషను, ఏదైతే అప్లికేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మరి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఓకేనా. ఈరోజు మనకు పేపర్లో ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే ఏప్రిల్ 29 నుంచి వెబ్సైట్ పరీక్షలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 20న నోటిఫికేషన్ ఇస్తారు. 25 నుంచి అప్లికేషన్, మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయడం అయితే 25వ తారీఖు నుంచి జరుగుతుంది. ఓకే. మార్చి 6న ఐసెట్, ఎవరైతే ఎంసీఏకి నెక్స్ట్ ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఐసెట్ అనేది మార్చి 6న ఉంటుంది. 12వ వరకే పీజీ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెట్స్ కమిటీ సమావేశాల్లో షెడ్యూల్ విడుదల చేశారు. ఓకేనా. ఈ సెట్స్ ఉంటాయి కదా, మన ఎంట్రన్స్ టెస్టులన్నీ ఆ యొక్క కమిటీ సమావేశాల షెడ్యూల్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. రాష్ట్రంలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలయ్యాయి. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీ సెట్, అదే మనం ఎఫ్సెట్ అంటాము. ఇంతకుముందే ఎంసెట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎఫ్సెట్ అంటాం. దీంతో పాటు టీజీ ఐసెట్, పీజీ ఐసెట్కు, పీజీ ఈసెట్కు ఉన్నత విద్యామండలి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్స్ను సోమవారం రిలీజ్ చేసింది. సోమవారం జేఎన్టీయూహెచ్లో టీజీ ఈఏపీ సెట్, పీజీ ఈ సెట్, ఐసెట్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షెడ్యూల్పై చర్చించి విడుదల చేశారు. ఓకేనా. ఆ షెడ్యూల్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఈ నెల 25న వెబ్సైట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ల ప్రక్రియ నిర్వహించినట్టు తెలిపారు. మనకి ఈ ఎంసెట్ అంటాం కదా, ఎంసెట్నే ఇప్పుడు ఎఫ్సెట్ అని అంటాము. ఈ అప్లికేషన్ వచ్చేవరకు 25వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి ఫైన్ లేకుండా మనకి ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో ఎలాంటి ఫైన్ లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ ప్రక్రియ నిర్వహించినట్టు తెలిపారు. కాగా ఏప్రిల్ 29, 30 తేదీలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ నిర్వహించనుండగా మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎగ్జామ్స్ జరగనున్నాయి. వెబ్సైట్లో మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ సమావేశాల్లో వెబ్సైట్ కన్వీనర్ దిన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఎస్కే మహమ్మద్ పురుషోత్తం, కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, ప్రొఫెసర్ తారా కళ్యాణి, పీజీ ఈసెట్ కన్వీనర్ అరుణకుమార్కి, కో కన్వీనర్ వచ్చరికి రవీంద్రారెడ్డి, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్ అలువాల రవి తదితరులు పాల్గొన్నారు. అయితే మనకి జూను 16 నుంచి 11 వరకు పీజీ ఈసెట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతుంది. రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించనున్న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా. మార్చి 12న రిలీజ్ చేస్తే మార్చి 17 నుంచి మే 19 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా మనం ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా. మనకి 19వ తారీఖు దాటినట్టయితే ఫైన్తో మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. కాగా పీజీ ఈసెట్ ఎగ్జామ్స్ జూన్ 16 నుంచి 19 వరకు జరుగుతాయి. ఎగ్జామ్స్ వచ్చేవరకే జూన్ 16 నుంచి 19 వరకు అయితే జరుగుతాయి అంట. జూన్ 8, 9న ఐసెట్ ఎగ్జామ్స్. ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మార్చి 10 నుంచి మే 3 వరకు ఫైన్ లేకుండా దరఖాస్తు స్వీకరిస్తారు. మనకి ఈ పీజీ ఐసెట్ వచ్చేవరకే మార్చి 10 నుంచి మే 3వ తారీఖు వరకు ఫైన్ లేకుండా దరఖాస్తు స్వీకరిస్తారు. ఇది జూన్ 8, 9న 2 సెషన్లో పరీక్ష ఉంటుంది. కాగా ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులకు 550 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఇతర విద్యార్థులకు వచ్చేకి
ఎవరైతే బీసీ ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు. ప్రీ ప్రిలిమినరీకి మనకు ప్రిలిమినరీకి పై అబ్జెక్షన్కి 500 రూపాయలు. ఇది మరీ ఘోరం. వివిధ ప్రవేశ పరీక్షలు రిలీజ్ చేసే ప్రిలిమినరీకి పై ఛాలెంజ్ ఇక ఉచితం కాదు. ఇంతకుముందుకైతే ఫ్రీగా ఉండేది, ఇప్పుడైతే ఫ్రీగా లేదంట ఫ్రెండ్స్. ప్రతి సబ్జెక్టుకు ఆబ్జెక్షన్కి ఏదైతే మనకు అబ్జెక్షన్గా ఉంటుందో ఆ ప్రతి ఒక్క అబ్జెక్షన్కి 500 కట్టాల్సిందేనని కౌన్సిల్ అధికారులు నిర్ణయించారు. జేఈ తరహాలో ఎప్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకి కీపై అబ్జెక్షన్ల ఫీజు నిర్ణయించారు. అభ్యర్థి సూచించిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఆ డబ్బులు వారికి తిరిగి ఇవ్వనున్నట్టు కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. అయితే మనం ప్రిలిమినరీకి వాళ్ళు ఒక కీ రిలీజ్ చేస్తారు కదా ఎగ్జామ్ జరిగిన తర్వాత, అందులో మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇంతకుముందుకైతే ఫ్రీగా ఉండేది, కానీ ఇప్పుడైతే ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే కంపల్సరీ 500 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. మనం అప్లై చేసిన తర్వాత మన అబ్జెక్ట్ చేసిన క్వశ్చన్ ఒకవేళ కరెక్ట్ అయితే మన 500 రూపాయలు మనకి రిఫండ్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ అవ్వకపోతే ఆ 500 రూపీస్ అనేది రిఫండ్ చేయడం జరగదు. ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ అయితే అది. ఓకేనా? నెక్స్ట్ షెడ్యూల్ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. 25 నుంచి తెలంగాణ ఎప్సెట్ దరఖాస్తులు. తెలంగాణలో బీటెక్ బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి ఈఏపీ సెట్ ఎప్సెట్ మనం ఎంసెట్ అనేవాళ్ళము ఇంతకుముందు, ఇప్పుడు ఎప్సెట్ అంటున్నాము. స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం జేఎన్టీయూహెచ్లో ఎప్సెట్తో పాటు పీజీఈ సెట్ ఐసెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇప్పటి వరకు అన్రిజర్వ్డ్ కోట 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు దాటినందున ఆ కోటా విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ప్రవేశాల నాటికి ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తుది నిర్ణయం ఉంటుందని నోటిఫికేషన్లో అది పొందుపరచాలని కమిటీ నిర్ణయించింది. మన 3 ప్రవేశ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ అయితే ఇది. నోటిఫికేషను ఎప్సెట్ వచ్చరికి ఫిబ్రవరి 20వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తారు. మనకి దరఖాస్తు ప్రారంభం వచ్చడానికి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అనేది దరఖాస్తు ప్రారంభం అవుతుంది. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4వ తారీఖు వరకు అయితే మనకి ఛాన్స్ ఉంటుంది ఎప్సెట్ వాళ్ళకి. ఓకేనా? పరీక్షలు వచ్చేవరకు ఈ ఎంసెట్ అంటున్నాం కదా, అది ఎంసెట్ని ఎప్సెట్ అంటాము. ఈ ఎప్సెట్ వచ్చేవరకు ఏప్రిల్ 29, 30 అగ్రికల్చర్ వాళ్ళకి జరుగుతుంది. మే 2, 5 ఇంజనీరింగ్ వాళ్ళకి జరుగుతుంది. ఐసెట్ వాళ్ళకి మార్చి 6 నుంచి 6న నోటిఫికేషన్ ఇస్తారు. దరఖాస్తు మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మార్చి 10 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎలాంటి ఫీజు లేకుండా మే వరకు అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. పరీక్షలు వచ్చేవరకు ఎగ్జామ్స్ వచ్చేవరకు జూన్ 8, 9వ తారీఖు మనకు ఉంటాయి. అదే పీజీ సెట్కి అయితే పీజీఈ సెట్ వాళ్ళకి నోటిఫికేషన్ మార్చి 3వ తారీఖున ఇస్తారు. దరఖాస్తు ప్రారంభం వచ్చేవరకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేవరకు మార్చి 17వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎలాంటి ఫీజు లేకుండా మనకి పీజీఈ సెట్ అయితే మే 19 వరకు అయితే ఉంటుంది. పరీక్ష తేదీలకి పీజీఈ సెట్ అయితే జూన్ 16, 19 తారీఖులలో మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.